మంత్రి తుమ్మల ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో తనపై ఎలాంటి మరక పడకుండా ఉన్నానంటే దానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావేనని స్పష్టం చేశారు. ఆనాటి నట విశ్వవిఖ్యాత పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు తదుపరి రోజుల్లో ఆయన ఆశీర్వదించినటువంటి ప్రజల కోసం, ఈ గడ్డ కోసం, ఈ నేల కోసం ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కేవలం రాజకీయ చరిత్రనే మలుపు తిప్పి 9 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన గారి మాట తూచా తప్పకుండా ఈ రోజుకి ఎన్టీ రామారావు గారి శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అని చెప్పేటటువంటి స్థితికి నాకు భగవంతుడు రామారావు గారు అవకాశం ఇచ్చారు. ఎన్టీ గారి సమక్షంలో ఎన్టీఆర్ గారు నన్ను పార్టీలో చేర్చుకున్నారు 82 సెప్టెంబర్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రజలకి నిబద్ధతతోటి, నిజాయితీతోటి పనిచేయాలని చెప్పి నేను ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం నాకు ఈ మహానుభావుడు వల్లే దక్కింది. కాబట్టి ఆయన సూత్రాన్ని నేను చచ్చిపోయేదాకా అనుసరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.